హలో గైస్, నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. ఈరోజు మన మూవీ రివ్యూ గేమ్ చేంజర్. మూవీ ఎలా ఉంది అంటే నాకు అస్సలు నచ్చలేదు. స్టోరీ లైన్ బాగానే ఉంది, కానీ మూవీని సరిగ్గా తీయడం రాలేదు, ఏ ఎమోషన్ బండలేదు. అండ్ సాంగ్స్ ప్లేస్మెంట్ ఎస్పెషల్లీ చాలా చండాలంగా ప్లేస్ చేశారు. హీరోయిన్ ట్రాక్ బాగాలేదు. దోపనే థీమ్ అయితే మస్తు చిరాకేస్తుంది. కుండన్ తవ్వి ఎలుకని పట్టినట్టు 600 కోట్లు పెట్టుకొని ఏం తీశారో ఏమో ఒక్క ముక్క అర్థం కాలేదు. హీరో ఎంట్రీ షాట్ ఉంటుంది హెలికాప్టర్లో, ఆ సీజీ వర్క్ అయితే ఎంత చండాలంగా ఉంటుంది అంటే అంత చండాలంగా ఉంటుంది. హీరో ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒకసారి ఐఏఎస్ అంటారు, సస్పెన్షన్ అంటారు, మళ్ళీ ఐఏఎస్ అంటారు, మళ్ళీ సీఎం అంటారు. వామ్మో, ఇన్ని కన్ఫ్యూజన్స్ అయితే ఏ డైరెక్టర్ చూపించలేదు. సినిమాలో ఏదైనా బాగుంది అంటే రామ్ చరణ్ మాత్రమే. చింపేశాడు. ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్లో వచ్చే అప్పన్న క్యారెక్టర్ అయితే హైలైట్ ఉంటుంది. ఆ క్యారెక్టర్కి కొంచెం నత్తుంటుంది, దాన్ని మాత్రం అసలు క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ చింపేశాడు రామ్ చరణ్. అండ్ ఆ క్యారెక్టర్ని ఎందుకో అప్రాప్ట్గా ఎండ్ చేశారు. కానీ ఆ ఫ్లాష్ బ్యాక్లో విషయం మీద అదిరిపోయే కదా మంచిగా బయటికి లాగొచ్చు, కానీ ఎటేటో పోయింది మూవీ స్టార్టింగ్లో కొన్ని సీన్స్, ఆర్సీ ఇంట్రో సీన్స్ అవన్నీ చూస్తే బాగానే అనిపిస్తుంది. మూవీ పోతున్నట్టే అనిపిస్తుంది. పర్లేదులే బాగానే పోతుంది అనుకునేలోగా అంజలి గారి ఎంట్రీ సీను, అంజలి ఆర్సీ కనెక్ట్ అయ్యే సీను, అంజలి ఆర్సీని చూస్తున్నట్టే చూపిస్తారు, చూస్తే గుర్తుపట్టేస్తుంది. చూస్తున్నట్టే చూపిస్తారు కానీ చూడలేదంటారు. మళ్ళీ అక్కడ స్టార్ట్ అవుతుంది మూవీ డౌన్ అవటం. ఇంకా లవ్ ట్రాక్, హీరోయిన్ని మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వడం, అలా మూవీ కింద పడుతూనే ఉంటుంది. బట్ ఇంటర్వెల్లో మాత్రం మూవీ జయ్యని పైకి లేస్తుంది. ఓకే, ఇదేదో బాగుండేలా ఉంది అని సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కూడా అప్పన్న సీక్వెన్స్ కొంచెం అలాగే హైలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ అప్పన్న సీక్వెన్స్ అయిపోయి ఇంకా మెల్లగా కొంచెం మూవీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యి కింద పడుతూ మూవీ చచ్చిపోద్ది. ఇంకా క్లైమాక్స్ వరకు అదే గోల. ఎస్జే సూర్య యాక్టింగ్ అయితే చిరాకు వస్తుంది. పోలింగ్ బూత్లో ఒక బ్లామ్ బ్లాస్ట్ సీన్లో రౌండ్ రోలీ షాట్లో ఒక చిన్న గ్లిచ్ వస్తుంది. మీరు మూవీ చూస్తే కనుక అది అబ్జర్వ్ చేశారో కమెంట్ చేయండి. ఫైనల్గా నా 250 రూపీస్ టికెట్ ప్రైస్లో నేను కలెక్ట్ చేసుకుంది 75 రూపీస్ ఓన్లీ. మీరు కూడా సంక్రాంతికి సరదాగా సినిమాకి వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ సంక్రాంతి. నో పైరసీ ప్లీజ్. థ్యాంక్ యూ. నేను మీ ఆల్రౌండర్ అమ్మాయి. బై గైస్.